Let's look at once again 1 Peter chapter 2 and verse 24. మరొకసారి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. Who his own self bare our sins. ఆయన తానే మన పాపములను మోసుకొనెను. He bore our sins in his own body. ఆయన మన పాపములన్నీ తానే తన శరీరమందు మోసాడు. That's the burden of the cross. అది సిలువ యొక్క భారం. Bearing your sins and mine upon himself. మరి నీ నా పాపములన్నిటినీ తన శరీరమందు మోయటం. Now this body of the Lord Jesus Christ is very, very important for us to understand. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహమును అర్థం చేసుకోవటం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. And then see what the offering of his body accomplished. ఆయన సమర్పించుకున్నటువంటి ఆ శరీరము దేనిని సాధించగలిగిందో మనం నేర్చుకోగలుగుతున్నాం. And then see how our own body, దానిని నేర్చుకోవటం ద్వారా మన దేహములు దేవునికి ఏ విధంగా ప్రీతికరంగా ఉండవలసినదో మనం నేర్చుకుంటున్నాం. So yesterday we saw what kind of a body the Lord possessed. నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి దేహము ఏ విధమైనటువంటిదో మనం నేర్చుకున్నాం. It was a prepared body. అది ఆయనకు అమర్చబడినటువంటిది, సిద్ధపరచబడినటువంటి దేహం అని నేర్చుకున్నాం. It was a finite body. అది మరి పరిమితమైనటువంటి శరీరం అని మనం నేర్చుకున్నాం. It was a human body like yours and mine. నీవు నేను ఏ విధమైనటువంటి దేహమును కలిగి ఉన్నామో అలాంటి మానవ దేహమును శరీరమునే ప్రభు కలిగి ఉన్నాడు. This is the body that was prepared by God for his son Jesus Christ. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అమర్చినటువంటి శరీరం ఇది. Now what did he accomplish by the offering of his body specifically upon the cross? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరమును సిలువ మీద సమర్పించుట ద్వారా ఆయన ఏమి సాధించగలిగాడు? Look at Romans chapter 8 and verse 3. రోమా పత్రిక 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Now see that the Bible time and again talks about how the Lord bore our sins in his flesh. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరమందు మన పాపములను ఏ విధంగా మోసాడో దేవుని వాక్యం పదే పదే మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నది. That he bore our sins in his flesh. తన శరీరంలో తన దేహములో మన పాపములన్నిటినీ మోసుకున్నాడు. He didn't bear our sins symbolically upon himself. ఆయన ఏదో సూచికంగా మరి ఆయన తన శరీరంలో మన పాపాలను మోయలేదు. He didn't carry our sins in his imaginations or thoughts. లేక తన ఊహల్లోనో తన ఆలోచనలోనో మన పాపాలను మోసినటువంటి వాడు కాదు. He didn't bear our sins by a commandment that he gave. లేక తాను ఇచ్చినటువంటి ఆజ్ఞలో మన పాపాలను మోసినటువంటి వాడు కాదు. He bore our sins physically in his own body. ఆయన తన శరీరములో మన పాపములన్నిటి కూడా తన దేహములో ఆయన భరించాడు. It was like he was contaminated with our sin. అంటే ఇది ఏ విధంగా ఉన్నదంటే మన పాపములన్నీ కూడా ఆయనలో నిండి ఉన్నాయి. Just like something pure is contaminated by something which is impure. మరి పవిత్రమైనటువంటిది ఏదైతే అపవిత్రమైన దానితో నింపబడుతుందో ఆ విధంగా ప్రభు మన పాపముల చేత నింపబడ్డాడు. Just like pure drinking water is contaminated by sewage water. పవిత్రమైనటువంటి నీటిలో అపవిత్రమైనటువంటి నీరు ఏ విధంగా వస్తుందో పవిత్రమైనటువంటి యేసు దేహములో మన పాపములన్నీ మోయబడ్డాయి. The holy sinless son of God అయినటువంటి దేవుని కుమారుడు bore our sins in his own body. తానే తన శరీరమందు మన పాపములన్నిటినీ మోసాడు. His soul was made an offering for sin. ఆయన ప్రాణము మన పాపిగా అర్పించబడి. Soul resides in the body. ఎందుకంటే ప్రాణము శరీరంలో నివసిస్తూ ఉన్నది. Just like the spirit ఆత్మ మన దేహంలో ఏ విధంగా నివసిస్తున్నదో ప్రాణము కూడా మన శరీరంలో అలాగే నివసిస్తూ ఉన్నది. That's why the body is called the temple of the Holy Spirit. అందుకొరకే దేహము దేవుని ఆలయం అని పిలువబడుతున్నది. That's why Jesus said, destroy this temple and I will raise it up in 3 days. అందుకొరకే ప్రభు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఈ మందిరమును పడగొట్టండి, నేను దీన్ని 3 దినాల్లో తిరిగి లేపుతానన్నాడు. No doubt that the whole being of Jesus Christ was involved
world in the sacrifice. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన జీవితం అంతటినీ కూడా ఆ సిలువలో ఆయన ధారపోసినాడని చెప్పటంలో సందేహం లేదు. But it was specifically his body that bore our sins. మరి ముఖ్యంగా ప్రత్యేకముగా మన పాపములన్నీ కూడా ఆయన తన శరీరంలో మోసాడు. Because you see, the soul cannot die. ఎందుకంటే మరి ప్రాణము చనిపోవటం మనం ఇక్కడ చూడట్లేదు. The soul cannot die, really. ప్రాణము చనిపోదండి. Now, if you look at the Old Testament, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివినట్లయితే there are verses like this. కొన్ని వచనాలు ఇలా ఉంటాయి. The soul that sinneth shall die. The soul that sins shall die. మరి పాపము చేసినటువంటి ప్రాణము చనిపోతుంది. Soul die? నిజంగా ప్రాణం చనిపోతుందా? What does that verse mean? అంటే ఆ వచనం యొక్క భావం ఏంటి? It means if that soul sins, that person's going to die. అంటే ఆ ప్రాణము తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి చనిపోతున్నాడు. Because when we talk about myself, నా గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, when I say I, నేను అని మాట్లాడుతున్నప్పుడు, when you say I, లేకపోతే నువ్వు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను అని మాట్లాడుతున్నప్పుడు, to be very technical about it, మరి దీని గురించి పరిజ్ఞానంగా మనం ఆలోచించినప్పుడు we are talking about our souls. మన యొక్క ప్రాణము గురించి మాట్లాడుతున్నాము. So when it says the soul that sinneth shall die, మరి పాపము చేసినటువంటి ప్రాణము చనిపోతుంది అని చెప్పినప్పుడు doesn't mean the soul itself is going to die. అంటే నిజంగానే ప్రాణము చచ్చిపోతుందని అర్థం కాదు. Because we know that the soul can burn in hell for eternity. ఎందుకంటే మన ప్రాణము నిత్యత్వములో అది నిత్యత్వము కాలిపోతూనే ఉంటుంది. Or live in heaven for eternity. లేక పరలోకంలో నిత్యము అది జీవించబోతున్నది. The soul cannot die. ప్రాణము చనిపోదండి. It's the body that experiences death. ఆ మనిషి యొక్క దేహము ఆ మరణాన్ని అనుభవిస్తుంది. So when the Bible says the soul that sinneth shall die, దేవుని వాక్యము మరి ప్రాణము చనిపోతుంది అన్నటువంటి మాట చెప్పినప్పుడు it's talking about the death of the person as a whole. అది ఆ వ్యక్తి యొక్క సంపూర్ణంగా తాను చనిపోయేటువంటి భావాన్ని తెలియజేస్తుంది. So that's why the sins of mankind cannot be placed on the soul of Jesus. అందుకొరకే మానవుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి ప్రాణము మీద మోపటానికి వీలు. ఎందుకంటే ప్రాణం ఎక్కడ కూడా చనిపోదు. And the wages of sin is death. పాపము వలన వచ్చు జీతం మరణం అని వాక్యం అంటున్నది. The law demands the death of the sinner. అంటే మరి ధర్మశాస్త్రం లేక ఆజ్ఞలు పాపం చేసినప్పుడు ఆ పాపి యొక్క మరణాన్ని ఆశిస్తున్నది. So the sins are placed upon the body, in the body. కాబట్టి మానవుని పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి దేహం మీద మోపబడ్డాయి. So when his body was sacrificed, ఆయన యొక్క దేహము బలి అర్పించబడినప్పుడు his soul being a part of the body was also offered as a sacrifice. మరి శరీరంలో భాగమైనటువంటి ప్రాణము కూడా బలిగా అర్పించబడినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. Now in this verse we just read in Romans 8 verse 3. రోమా 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినటువంటి వాక్యములో It says, for what the law could not do. ధర్మశాస్త్రము ఏదైతే నెరవేర్చలేకపోయిందో. What is it that the law could not do? అంటే ధర్మశాస్త్రం దేనిని నెరవేర్చలేకపోయింది? It could not deliver us from the law of sin and death, if you read Romans 8:2. ధర్మశాస్త్రము పాప నియమముల అధికారము నుండి మనల్ని విడిపించలేకపోయింది. In the previous verse, ఆ ముందు వచనంలో గనక మనం చూసినట్లయితే he talks about it. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించనెట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయేనో దానిని దేవుడు చేసెను. The law of the spirit of life accomplished this liberty from sin and death. దేవుని యొక్క ఆత్మ నియమము పాప నియమము నుండి మనల్ని విడిపించింది. The law could not do it. ధర్మశాస్త్రము దాన్ని చేయలేకపోయింది. It could not deliver you from sin. It could not deliver you from death. ధర్మశాస్త్రము నిన్ను పాపము నుండి గాని మరణము నుండి గాని విమోచించలేకపోయింది. So what the law could not do? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో. Why couldn't the law accomplish this? ధర్మశాస్త్రం ఈ కార్యాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయింది? I know for some Christians all this sounds very boring. కొంతమంది క్రైస్తవులకు నేను చెప్పేటువంటి ఈ మాటలు చాలా బోర్గా అనిపిస్తూ ఉండవచ్చు. They'll think, why do we need to know about the law and why the law failed? ఈ ధర్మశాస్త్రాన్ని గురించి ధర్మశాస్త్రం విఫలమైనటువంటి విషయాన్ని గురించి నేను ఎందుకు నేర్చుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం.
Why can't you say something that'll bless my soul for today? ఈ రోజు మరి పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యంలో ఈ రోజు నా ప్రాణానికి తృప్తి కలిగించే ఆశీర్వాదం ఇచ్చే వాక్యం ఎందుకు చెప్పట్లేదు? Why can't you preach something that will encourage me to go face the world today? లేక నేను లోకాన్ని ఎదుర్కోవడానికి ప్రోత్సహించేటువంటి ఒక వర్తమానం మీరు ఎందుకు ఇవ్వకూడదు? Brethren, where there is no foundation, you know the superstructure will collapse. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గమనించవలసినటువంటి విషయం, సరైన పునాది ఏదైతే ఉండదో అక్కడ భవనం అంతా కూడా కూలిపోతుంది. Remember what Jesus said. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడో గ్రహించండి. A wise man builds upon the rock. బుద్ధి గలవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. A fool builds on sand. బుద్ధి లేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. When you just get words which encourage you for a little time, కేవలం నిన్ను తాత్కాలికంగా ప్రోత్సహించేటువంటి మాటలనే వినటానికి నువ్వు ఆశపడితే it'll be like building on sand. అది నీ ఇసుక మీద కట్టినటువంటి ఇల్లును పోలినటువంటిదిగా ఉంటుంది. When the storm comes, తుఫాను వచ్చినప్పుడు, when the winds beat మరి against గాలి the house, వాన వరదలు వచ్చినప్పుడు it is flattened. అది ఖచ్చితంగా పడిపోతుంది. That's why it's important to lay a solid foundation. అందుకొరకే మన ఆధ్యాత్మిక జీవితంలో బలమైన పునాది వేసుకోవటం చాలా అవసరం. And this foundation is the basis on which you build the superstructure of faith. ఈ పునాది అనేటువంటి విశ్వాసం మీదనే ఈ అద్భుతమైనటువంటి భవనాన్ని మనం కట్టుకొనగలం. That's why it's important to understand everything related to the cross, to the death of the Lord Jesus Christ. అందుకొరకే సిలువను గురించి, యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గురించి సంబంధించిన విషయములన్నిటినీ మనం ధ్యానం చేయటం అవసరం. Even that which sounds insignificant, మన జీవితంలో అది అంత ప్రాముఖ్యమైనదిగా అనిపించకపోయినప్పటికీ, even if it sounds a bit boring, అది నీ జీవితంలో చాలా బోరుగా ఫీల్ అవుతున్నప్పటికీ, it is a part of that foundation. అది ఆ పునాది యొక్క భాగమై ఉంటుంది కనుక మనం తప్పకుండా నేర్చుకోవాలి. Unless you understand these things in the context, ఈ యొక్క సందర్భాన్ని మనం సరైనటువంటి విధానంలో మనం గ్రహించకపోతే, అర్థం you చేసుకోకపోతే, can never understand the fullness and the glory of the cross. నీవెప్పటికీ సిలువ యొక్క పరిపూర్ణతను, ఆ సిలువ మహిమను నీ జీవితంలో నేర్చుకోలేవు. So it says the law could not accomplish something. అందుకే దేవుని వాక్యం ఇక్కడ అంటుంది, ధర్మశాస్త్రము దేనిని నెరవేర్చజాలకపోయేనో. The law could not bring freedom from sin and death. ధర్మశాస్త్రము మానవుని పాప మరణ నియమం నుండి విడిపించలేకపోయింది. Why couldn't it free it? ఎందుకు విడిపించలేకపోయింది? It says in Romans 8:3, the verse that we have just read, మనం ఇందాక చదివినటువంటి రోమా 8:3 వచనంలో వాక్యం ఇలాగంటున్నది, in that it was weak through the flesh. మరి అది మన శరీరానుసారంగా, శరీర విషయంలో బలహీనముగా ఉన్నది. Now think about the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. The Bible says the law is good. దేవుని వాక్యం అంటుంది ధర్మశాస్త్రం మంచిది. It says the law is holy. ధర్మశాస్త్రం పవిత్రమైనది. The law is righteous. ధర్మశాస్త్రం నీతి కలిగినటువంటిది. Then in Romans 7, Paul says, what then is that which is good made death unto me? మరి నాకు మేలైన కరని మరణముగా ఎందుకు ఎంచబడుతుంది అని పౌలు మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో. He himself is thinking, how is it that the law could not accomplish what God wanted it పౌలు to? తన గురించి ఆలోచిస్తూ మాట్లాడుతుంటున్నాడు, మరి ధర్మశాస్త్రం ఎందుకు నన్ను విమోచించలేకపోతున్నది? There is righteousness in keeping the law. మరి ధర్మశాస్త్రం నెరవేర్చడంలో నీతి కనబడుతున్నది కదా. Why is such a good thing unable to deliver me from the law of sin and death? మరి ఇంత మంచి ధర్మశాస్త్రము నన్ను పాప మరణముల నియమము నుండి ఎందుకు విడిపించలేకపోతున్నది? It is weak through the flesh, he says. అది శరీరానుసారముగా బలహీనముగా కనబడుతున్నది. That means there is nothing wrong with the law of God. అంటే ధర్మశాస్త్రములో బలహీనత లేదు. It is perfect. ధర్మశాస్త్రం పరిపూర్ణమైనటువంటిది. It is the perfect law of God. దేవుని ధర్మశాస్త్రం పరిపూర్ణమైనటువంటిది. But you see, the problem is with our flesh. అయితే సమస్య ఎక్కడంటే నీ శరీరంలో సమస్య ఉన్నది. The problem is that we are weak in the flesh. మనము మన శరీరంలో బలహీనులముగా ఉన్నాము కాబట్టి, Because our flesh is sinful. మన యొక్క శరీరము పాపముతో నిండి ఉన్నది కాబట్టి, And it cannot obey the law. మన పాప శరీరము దేవునికి, దేవుని ఆజ్ఞలకు లోబడదు కాబట్టి, That's why the weakness of the flesh stops the law from doing its work in a man. మన శరీరంలో ఉన్నటువంటి బలహీనత ధర్మశాస్త్రము నెరవేర్చవలసినటువంటి క్రియను నెరవేర్చనివ్వటం లేదు. Some Christians try to keep the 10 commandments. కొంతమంది క్రైస్తవులు 10 ఆజ్ఞలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. They try to do it in their strength. వారు సొంత సామర్థ్యముతో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. Their heart is good, their motives are right. వారి హృదయం మంచిదే, 10 ఆజ్ఞలు నెరవేర్చాలన్న ఆశ వారి హృదయంలో మంచిదే.
But the way they do it is wrong. అయితే వారు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు. They think today I'm going to keep the 10 commandments. వారు అనుకుంటారు ఇదిగో ఈ రోజు నేను They don't realize they're weak through the flesh. వారు శరీరాకారంలో బలహీనులుగా ఉన్నారన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. Before half a day is gone, మరి దినములో సగము గడవక ముందే we break half of the 10 commandments. మనం ఆ 10 ఆజ్ఞల్లో సగము విఫలమైపోతుంటాం. Because the 10 commandments, remember, have been given a greater meaning by the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞల గురించి చాలా అద్భుతమైనటువంటి భావాన్ని తెలియజేశారు. So even if we don't perform the act with our hands, the thought itself is sin sometimes. మనము చేతులతో క్రియ చేయకపోయినా నీ మనసులో ఆలోచించినది పాపమే అని ప్రభు మాట్లాడాడు. So we break the law of God. కాబట్టి ధర్మశాస్త్రపు నియమాన్ని మనం తృణీకరిస్తున్నాం. And when that happens, ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చటం లేదో, that Christian gets discouraged. ఆ క్రైస్తవుడు నిరుత్సాహానికి గురైపోతాడు. And he beats himself up, so to say. మరి తన్ను తానే కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. He'll get discouraged and he'll say, I'm such a bad person. Look at this, I failed once again. 10 ఆజ్ఞల్ని నేను నెరవేర్చలేకపోయాను కనుక నేను చాలా చెడ్డవాణ్ణి, నేను ఎంత భయంకరుడనని మాట్లాడుతూ ఉంటాడు. Well, it is true, but that's not what God wants you to do. అది నిజమే, కానీ దేవుడు నీవు ఆ విధముగా చేయాలని ప్రభు ఆశించటం లేదు. What does the Bible say? బైబిల్ ఏమని చెప్తున్నది? That if we walk in the Spirit, మనము ఆత్మలో ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే the righteousness of the law is fulfilled in us. దేవుని యొక్క నీతి మనందరిలో నెరవేర్చబడుచున్నది. Look at verse 4. 4వ వచనాన్ని చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేసెను. It says the righteousness of the law is fulfilled in us. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనలో నెరవేర్చబడినది. How? ఎలా When నెరవేర్చబడింది? you do not walk after the flesh but after the Spirit. నీవు శరీరానుసారముగా నడవకుండా ఆత్మానుసారంగా నడిచినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నీలో నెరవేర్చబడుతున్నది. You cannot do it in the flesh నీవు నీ శరీరముతో దాన్ని నెరవేర్చలేవు. because your flesh is weak. ఎందుకంటే నీ శరీరం బలహీనమైనది. Every time you try, you fail. నీవు ప్రయత్నిస్తున్న ప్రతి రోజు నువ్వు ఓడిపోతూనే ఉంటావు. Every time you try, you get discouraged. నీవు ప్రయత్నిస్తున్న ప్రతిసారి నువ్వు నిరుత్సాహానికి గురైపోతావు. And you give up in despair saying this is not possible. ఇక ఇది నా వల్ల కాదు అని నువ్వు దాన్ని విడిచిపెట్టేస్తావు. That's very good. అది చాలా మంచిదే. That's where God wants you to be. నీవు ఆ విధంగానే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. He wants you to realize you cannot keep the law. దేవుడు ఏమని ఆశిస్తున్నాడంటే ఇది నేను నెరవేర్చలేను, ఇది చేయలేనని నువ్వు గ్రహించాలని దేవుడు If కోరుతున్నాడు. man could keep the law, there was no need for Christ to come. ఒకవేళ మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగితే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరతే ఉండేది కాదు. The flesh is weak. దేవుని బిడ్డలారా, శరీరము బలహీనమైనటువంటిది. You see, what the Lord did is very simple. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిన కార్యం చాలా I సులభమైనటువంటి. will talk about that. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. But before that, దానికి ముందుగా as a born again Christian, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడుగా there are two sides to this great truth. ఈ గొప్ప సత్యానికి 2 ముఖాలు ఉన్నాయి. Firstly, మొదటి వైపు the righteousness of the law has already been fulfilled in you and me. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నీతి నీలో నాలో మనందరిలో నెరవేర్చబడింది. When we trusted Jesus Christ as our Savior, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం రక్షకునిగా అంగీకరించినప్పుడు, that Jesus Christ who kept the law, ప్రభు అయినటువంటి ఏ ప్రభు అయితే ధర్మశాస్త్రాన్ని తనలో నెరవేర్చగలిగాడు, His righteousness is imputed to us. ఆయన నీతి మనందరికీ ఆపాదించబడింది. So the righteousness of the law is already fulfilled in us. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మన ప్రభు ద్వారా మనలో నెరవేర్చబడింది. But secondly, రెండవదిగా we must continue to walk in the Spirit. మనము ఆత్మానుసారంగా నడుచుకొనటంలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. And then we do not fulfill the lust of the flesh. అంత మాత్రమే కాకుండా శరీర సంబంధమైనటువంటి మోహమును నెరవేర్చకుండా మనం ఉండగలగాలి. That is only by walking in the Spirit. అంటే నీవు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే అది జరుగుతుంది. It's not the work of the flesh. ఇది శరీర సంబంధమైనటువంటి క్రియ కాదు. It's the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. Only He can accomplish it. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఈ కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చగలడు. Now, how did Jesus
make all this possible? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ ఏ విధంగా మనలో సాధ్యము చేయగలుగుతున్నాడు? Now you see, the flesh is weak. గమనించండి, మన శరీరం బలహీనమైనదని నేర్చుకున్నాం. We want to keep the law, but we cannot keep it. ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలనుకుంటున్నాము కానీ అది మన వల్ల కావటం లేదు. The law comes and demands that you keep it. ధర్మశాస్త్రం ఏమని అంటుందంటే మనం దాన్ని నెరవేర్చాలని మనని చెప్తున్నది. It tries to enforce its will in your life. ధర్మశాస్త్రం యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేరటానికి అది నిన్ను బలవంతం చేస్తుంది. But every time it fails. అయితే నువ్వు అది ప్రయత్నిస్తున్న ప్రతిసారి విఫలమైపోతుంది. Because your flesh is weak. ఎందుకంటే నీ శరీరం బలహీనము కాబట్టి. Too weak to obey the demands of the law. దేవుని ధర్మశాస్త్రం యొక్క నియమములను లోబడటానికి మన శరీరము చాలా బలహీనముగా ఉంటున్నది. For example, the Lord says, do not covet. ఉదాహరణకి మరి నీవు ఈ పొరుగువాని దేనిని ఆశించకూడదని దేవుని వాక్యం అంటున్నది. That's the demand of the law. అది ధర్మశాస్త్రం యొక్క మరి ఆజ్ఞ. But the flesh is too weak. అయితే మన శరీరం చాలా బలహీనమైనది. You may try for a little while not to covet. కొంతసేపటి వరకు నువ్వు దురాశ కలిగి ఉండకూడదని నువ్వు ప్రయత్నం చేస్తుంటావు. But after then the weakness of the flesh sets in. ఆ తర్వాత నీ శరీరం యొక్క బలహీనత నిన్ను బలవంతం చేస్తుంది. And you go ahead and start coveting. నీవు మరి దురాశను కలిగి ఉండి పొరుగువారిని ఆశిస్తూ ఉంటావు. The flesh is weak. దేవుని బిడ్డలారా, మన శరీరం బలహీనమైనది. That's why the Bible says those that are in the flesh cannot please God. మరి శరీరంలో ఉన్నటువంటి వారము మరి శరీరానుసారంగా ఉన్నటువంటి వాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. He cannot please God. దేవునికి ప్రీతికరంగా ఉండలేడు. So that's why God sent his son Jesus Christ. అందుకొరకే దేవుడు తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. It says he sent his son in the likeness of sinful flesh. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరి పాప నియమమునకు సరిపోయినటువంటి శరీరముగా ఈ లోకానికి పంపించాడు. Now look at that. ఆ మాటను దయచేసి గమనించండి. Jesus didn't have sinful flesh. యేసుక్రీస్తు ప్రభువారు పాపపు శరీరాన్ని కలిగి ఉండలేదండి. But he came in the likeness of sinful flesh. అక్కడ వాక్యం ఏముంటుందంటే పాప శరీరాకారముతో పంపబడ్డాడు. He had everything that sinful flesh had except for sin. అంటే పాప శరీరం ఏమైతే కలిగి ఉండగలదో ఒక పాపము తప్ప పాప శరీరం కలిగి ఉండవలసిందంతా ఆయన శరీరంలో ఉన్నది. He had the weaknesses that the flesh has. ఒక శరీరానికి ఉండవలసిన బలహీనతలన్నీ ప్రభు శరీరానికి ఉన్నాయి. The temptations that flesh experiences, he experienced. మానవ శరీరానికి ఉండవలసిన శోధనలన్నీ కూడా ఆయన శరీరంలో అనుభవించాడు. He could have fallen into sin just like we fall into sin. మనుషులు ఏ విధంగా మనం పాపంలో పడిపోతామో ఆయన కూడా పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. He was in the likeness of sinful flesh. ఆయన పాప శరీరాకారముతో భూమి మీదికి పంపబడ్డాడు. It was a body that was subject to death. ఎందుకంటే ఆ శరీరము మరణం పొందవలసినటువంటిదై ఉన్నది. He came in the likeness of sinful ఆయన flesh. పాప శరీరాకారముతో పంపబడ్డాడు. And he came for sin. That means to become an offering for sin. ఆయన ఎందుకొరకు వచ్చాడంటే పాపము కొరకు వచ్చాడు. పాపాన్ని తనలో భరించి ఆయన బలి అవ్వటానికి వచ్చాడు. And when he bore our sins in his flesh, ఆయన ఎప్పుడైతే తన శరీరంలో మనందరి పాపములను మోసుకున్నాడో he condemned sin in the flesh. ఆయన శరీరంలో పాపమునకు శిక్ష విధించాడు. What a wonderful thing he did. ఎంత అద్భుతమైన కార్యాన్ని ప్రభు మన కొరకు చేశాడు. Now remember that our sins were imputed to Jesus Christ. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, మన పాపములన్నీ కూడా ప్రభు శరీరం మీద మోపబడ్డాయి. Our sins were in his body. మన పాపములన్నీ ఆయన శరీరంలో ఉన్నాయి. And the law comes to condemn the man who has sinned. అయితే పాపము ఉన్న వ్యక్తిని ధర్మశాస్త్రం ఏం చేయబోతుంది? పాపము కలిగిన ప్రతి వారిని ధర్మశాస్త్రం శిక్షిస్తుంది. It saw the sins of all mankind in this one man Jesus Christ. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మానవుల పాపాలన్నీ కూడా ఆయన శరీరంలో కనబడుతున్నాయి. And it condemned him. అందుకే ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించింది. It cursed him. యేసుక్రీస్తు వారిని శపించింది. And it said, you are condemned to die. ధర్మశాస్త్రము ఇదిగో ప్రభు శరీరంతో అన్నది, నీవు పాపమునకు శిక్ష పొందవలసిన వాడవై ఉన్నావు. When he received the condemnation of the law, మరి ధర్మశాస్త్రం యొక్క శిక్ష ఆయన తన జీవితంలో అనుభవించినప్పుడు he had sin in him. ఆయన తన శరీరంలో పాపాన్ని కలిగి ఉన్నాడు. Your sins and mine. ఏ పాపం అంటే నా పాపములను తన శరీరంలో మోసాడు. And when he was condemned, his
the sins in his body were also condemned. ఆయనకు శిక్ష విధించబడినప్పుడు, ఆయన శరీరానికి శిక్ష విధించబడినప్పుడు, ఆయన శరీరంలో మన పాపాలకు కూడా శిక్ష విధించబడింది. It's like, if you're drowning, you take somebody with you and drown. నీవు మునిగిపోతున్నప్పుడు ఎవరైనా గట్టిగా పట్టేసుకుంటావు, వాళ్ళను కూడా నీతో పాటు ముంచేస్తావు. When Jesus was condemned, he held sin and made it to be condemned with him. యేసుక్రీస్తు ప్రభువారు శిక్షించబడుతున్నప్పుడు మన పాపాలను కూడా తనలో మోసుకొని ఆ పాపానికి కూడా శిక్ష అనుభవించాడు. He made sure that all sin in the world is condemned. లోకంలోని ప్రతి పాపమునకు ఆయన తన శరీరంలో శిక్ష అనుభవించాడు. That's why it says in the Bible, he became sin for us. అందుకొరకే దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, ఆయన మనుషులందరి కొరకు పాపమయ్యాడు. It's like he arrested sin in his body. అంటే తన యొక్క శరీరంలో పాపమును అరెస్ట్ చేసుకున్నాడు. And did not allow it to leave till the condemnation was finished. తన శరీరంలో పాపాన్ని బంధించి దానికి శిక్ష విధించబడేంత వరకు ప్రభు దాన్ని విడిచిపెట్టలేదు. Of course, in order for that sin to be condemned, he had to be condemned himself. ఆయనలో మన పాపాలకు శిక్ష విధించబడాలి అనంటే ఆయనకు శిక్ష విధించబడాలి. So you see, it is really a sacrifice. గమనించండి, ప్రభు ఎంత గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడు. People watch movies and look at the sacrifice of maybe the man for the one he loves. మరి ప్రజలు సినిమాల్లో చూస్తూ ఉంటారు, ఒక వ్యక్తి ఎదుటి వాని కొరకు చేసేటువంటి త్యాగం. A man loves a woman. ఒక పురుషుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. And maybe they are in a very difficult position. The enemy is trying to destroy them. శత్రువు వారి బంధాన్ని పాడు చేయటానికి చాలా తీవ్రంగా పనిచేస్తున్నప్పుడు, So he sacrifices his life to save the woman. మరి తాను ప్రేమించిన వ్యక్తిని కాపాడటానికి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. And people watch it and cry and are all touched in their heart. ప్రజలు అతని త్యాగాన్ని చూసి మరి హృదయంలో చాలా భావోద్వేగానికి గురై ఏడుస్తూ ఉంటారు. The greatest sacrifice అయితే వీటన్నిటికంటే గొప్ప త్యాగము is the sacrifice of Jesus Christ. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగం. Because you see, the condemnation that should have been received by you and me, ఎందుకంటే నీవు నేను చేసిన పాపములకు శిక్ష మనం అనుభవించవలసి ఉంటే he took our sins upon himself. మన పాపాలు తన శరీరంలోనికి తీసుకొని, And he said, let the wrath of God fall on me. ఇదిగో వారి మీదకి రావాల్సినటువంటి శిక్ష, దేవుని ఉగ్రత నా మీదకి వచ్చునుగాక. Let the condemnation of the law fall on me. ధర్మశాస్త్రం యొక్క శిక్ష నా మీద పడునుగాక. And when it fell, అది ఎప్పుడైతే ప్రభు మీద పడిందో, he held your sins tight that they will not escape. ఆయన మన పాపములన్నీ తన శరీరంలో బంధించాడు, ఏ ఒక్క పాపం మిస్ అవ్వకుండా. And the condemnation, the judgment fell. నీ పాపానికి రావాల్సినటువంటి శిక్ష, తీర్పు ఆయన శరీరంలో వచ్చింది. And sin was condemned in him. పాపానికి శిక్ష విధించబడింది. Just like he was condemned at the same time. అదే సమయంలో నీ పాపానికి శిక్ష ఆయనలో విధించబడినప్పుడు ఆయన కూడా శిక్షించబడ్డాడు. You see, he cannot take your sins and put them separately on the cross. ప్రభువు నీ నా పాపములను తీసుకొని ఆయన సపరేట్ గా దాన్ని సిలువ మీద వేయలేడు. He had to bear them in his body. ఆ పాపాలను తన శరీరంలో తీసుకొని సిలువ మీదకి వెళ్ళాలి. And then he said, let judgment fall now. మన పాపాలను ఆయన మీదకి తీసుకున్న తరువాత ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రం యొక్క తీర్పు నా మీదకి వచ్చునుగాక. So he sacrificed so that our sins would be judged in his body. మన పాపాలకు ఆయన శరీరంలో శిక్ష విధించబడగలుగునట్లుగా ప్రభు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. What a wonderful sacrifice. ఎంత అద్భుతమైనటువంటి త్యాగాన్ని ప్రభు మన కొరకు చేశాడు. The flesh is weak. దేవుని బిడ్డలారా, మన శరీరం బలహీనమైనటువంటిది. The law could not be fulfilled because of the weakness of మన the flesh. శరీరం బలహీనమైనది కనుక ధర్మశాస్త్రం మనలో నెరవేర్చబడలేకపోయింది. It is the weakness of the sinfulness of the body. శరీరం పాప నియమంతో నిండి ఉన్నది గనుక అది బలహీనమైనదిగా ఉన్నది. So he condemned that sin which is in our flesh. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని అది శిక్ష విధిస్తుంది. By taking it upon himself. ఆయన మన పాపాలన్నీ తన శరీరంలోనికి తీసుకొని శిక్ష విధించుకున్నాడు.
Now, secondly, look at Colossians chapter 1 and verse 21. రెండవది కొలసీలకు రాసిన పత్రిక 121. కొలసీలకు రాసిన పత్రిక 1:21. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. In English, it's verses 21 and 22. 21-22 వచనాలు. It says, you were sometimes alienated and enemies in your mind. కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు దేవునికి దూరస్తుడివిగా ఉంటున్నావు. It's because of your wicked works. ఎందుకంటే మీ దుష్క్రియల వలన. But now God has reconciled you. అయితే దేవుడు ఇప్పుడు ప్రభు మిమ్మల్ని దేవునితో సమాధానపరిచాడు. In the body of his flesh. ఏ విధంగా సమాధానపరిచాడు? తన దేహము ద్వారా సమాధానపరిచాడు. Through death. తన దేహమునకు మరణము కలిగించుట ద్వారా. And of course, the result is you're unblameable and unreprovable. తన దేహమందు మరణం వలన ఆయన తను తాను అప్పగించుకోవడం ద్వారా దాని ఫలితం ఎంతో ఘనముగా ఉంటున్నది. Make no mistake about this. దీని గురించి మనం ఎక్కడ పొరపాటు పడకూడదండి. The Bible says that if any man is outside of Christ, ఎవరైనా క్రీస్తుకు వేరుగా ఉన్నట్లయితే he is alienated from God. దేవుని నుండి వాడు దూరస్తుడైపోయినటువంటి వాడే. Every child who is born into this world, మరి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా is born alienated from the life of God. ఏ విధంగా బిడ్డ జన్మించారు అంటే దేవునికి దూరస్తులుగా ఈ లోకంలో పుట్టారు. Sometimes Christians think because a child is born in a Christian family, కొన్నిసార్లు దేవుని బిడ్డలు ఏమని అనుకుంటారంటే, ఇదిగో నా బిడ్డ క్రైస్తవ కుటుంబంలో ఈ బిడ్డ పుట్టాడు కాబట్టి he is automatically a Christian. అతను ఆటోమేటిక్ గా క్రైస్తవుడు అయిపోతాడు అని అనుకుంటాం. They give him a Christian name. వారికి క్రిస్టియన్ పేరు పెట్టేస్తారు. Sometimes they baptize the baby. కొన్నిసార్లు మరి ఏమీ ఎరగనటువంటి పిల్లలకి బాప్తిస్మం ఇచ్చేస్తారు. And they say the child is saved. ఈ బిడ్డ రక్షించబడ్డాడు అని మనం చెప్పేస్తాం. That is unbiblical. అది వాక్యానుసారము కాదు. That is a wresting of the scriptures. దేవుని వాక్యాన్ని మరి వేరుగా అర్థం చేసుకోవటం. That child goes up to be a damned sinner in the eyes of God. ఆ బిడ్డ దేవుని దృష్టిలో భయంకరమైన పాపిగానే గుర్తించబడతాడు. So never think that you can save somebody against their will. మరి వారి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ వ్యక్తిని రక్షిస్తాము అని మనం ఎప్పుడు అనుకోకూడదు. Without that person personally putting his or her faith in the finished work of Jesus Christ. ఆ వ్యక్తి వ్యక్తిగతంగా కల్వరి శిలువలో ప్రభు చేసినటువంటి కార్యమందు విశ్వాసం ఉంచకుండా ఆ వ్యక్తిని రక్షణలోనికి తీసుకొని రాలేవు. They think because he is born to me, he is not alienated from God. దేవుని బిడ్డనైనటువంటి నాకు ఇతను జన్మించాడు కాబట్టి దేవుని బిడ్డే అవుతాడు, దేవునికి దూరస్తుడు కాడని మనం అనుకుంటాం. Every child is alienated from God. దేవుని బిడ్డలారా గమనించండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు దేవునికి దూరస్తుడిగా ఉన్నటువంటి వాడే. Every human being is alienated from God. ప్రతి మానవుడు దేవునికి దూరస్తుడిగా ఉన్నటువంటి వాడు. Not only because of the sin nature the child is born with, మన పాప స్వభావమును బట్టి ఆ బిడ్డ పుట్టినందుకు కాదు గాని, but also because of the wicked works the child does as he grows up. మనకున్నటువంటి పాప స్వభావముని పుట్టడం ద్వారా మాత్రమే కాదు గాని అతను పెరుగుతుండగా అతనిలో పెరుగుతున్న దుష్టత్వమును బట్టి కూడా దేవునికి దూరస్తుడై ఉన్నాడు. So we are positionally sinners. కాబట్టి మనము పాపమును మన జీవితంలో సంతరించుకున్నటువంటి వారం. And we are practically sinners. మనము కార్యాచరణలో కూడా పాపమును కలిగినటువంటి వారం. We are sinners in the flesh, we are sinners in the mind. మనము శరీరములోను మనసులోను పాప నియమము కలిగినటువంటి వారం. This alienation from God is a fact. దేవునికి దూరస్తులుగా ఉండటం అనేటువంటిది వాస్తవం. Look at this, he goes a step further. ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏమని చెప్తున్నాడు? Not only are you alienated from God, మనము దేవునికి దూరస్తులు మాత్రమే కాదు గాని, not only are you alienated from the life of God, మనము దేవుని యొక్క జీవితం నుండి దూరమైనటువంటి వారం మాత్రమే కాదు గాని, but you are an enemy of God. మనము దేవునికి Your mind, మన మనస్సులో విరోధ భావము కలిగిన వారమై ఉన్నాం. you are an enemy by the wicked works that you మనము do. చేస్తున్నటువంటి దుష్ట క్రియలను బట్టి దేవునికి విరోధులమై ఉన్నాం.
God doesn't recognize you as one of his own. దేవుడు అలాగున్నటువంటి నీ జీవితాన్ని తనలో ఒకటిగా దేవుడు ఎన్నడూ గుర్తించాడు. It doesn't matter that you are born to a Christian నీవు family. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా దేవుడు నిన్ను తనవాడిగా గుర్తించాడు. It doesn't matter that you were baptized. నీవు బాప్తిసం తీసుకున్నా దేవుడు గుర్తించాడు. It doesn't matter that you belong to a church. నీ ఒక సంఘానికి చెందిన వాడవైనా దేవునికి విరోధభావం కలిగిన వాడవే. Or maybe to a choir or to a youth group or whatever it is నీవు that you choir belong లో to. ఉన్నా, యూత్ టీమ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీవు దేవునికి విరోధభావం కలిగిన వాడవే. An enemy of God. దేవుని యొక్క శత్రువుగా ఉన్నటువంటి వాడవు. Alienated from God. దేవునికి దూరస్తుడైనటువంటి వాడవు. Unless you are born again by faith in Jesus Christ. యేసుక్రీస్తునందు వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అవుతేనే తప్ప There is no shortcut to becoming a friend of God and becoming reconciled to God. దేవునికి స్నేహితులమై ఆయనతో సమాధాన పడటానికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవండి. It's only the cross. కేవలం సిలువ మార్గం ద్వారానే, The sacrifice of the body of Christ. ప్రభువైనటువంటి యేసు యొక్క దేహము కల్వరి సిలువలో బలి అవటము ద్వారా, The shedding of his precious blood. యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి ప్రశస్త రక్తము చిందించబడట ద్వారా No shortcut. షార్ట్ కట్స్ ఏమీ లేవు. No physical thing you can do to purchase your salvation. నీవు నీ రక్షణను కొనుగోలు చేయటానికి నీ శరీరముతో నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏదీ లేదు. We are alienated from God. We are enemies of God. పాప నియమము కలిగినటువంటి మనం దేవునికి దూరస్తులుగాను దేవునికి విరోధులుగాను మనం ఉన్నాం. What is the meaning of the word alienated? మరి దేవునికి దూరస్తులము అన్నటువంటి మాట యొక్క అర్థం ఏంటి? In the English language, this is a beautiful word that is used. మరి ఇంగ్లీష్ భాషలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉపయోగించబడింది. An alien. మరి ఏలియన్ అంటే అసలు దేవునితో సంబంధమే లేనటువంటి వాడు. Yeah, when we talk about aliens, I'm not talking about those creatures that people talk about, right? That roam around in those so-called UFOs. ఏలియన్స్ గురించి మాట్లాడుతుంటే మనం వింటూ చూస్తున్నటువంటి ఆ ఏలియన్స్ గురించినటువంటి విషయం కాదు ఇక్కడ. The word alien ఏలియన్స్ అంటే means a stranger. అంటే దేవునికి దూరస్తుడు, దేవునికి తెలియనటువంటి వాడు. Secondly, రెండవది it means a foreigner. అంటే వేరే వేరే ప్రాంతానికి, వేరే దేశానికి చెందినవాడు. They talk about illegal aliens, right? అంటే అక్రమంగా ఉన్నటువంటి ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. So you're a foreigner and you're here illegally. You're an illegal alien. అంటే నీవు ఇక్కడ చెందినటువంటి వాడవు కాదు, ఇక్కడ సంబంధివి కాదు అని అర్థం. We are foreigners when we are born to the life of God. మనం ఈ లోకంలో జన్మించినప్పుడు దేవునికి మనము ఏలియన్స్ గా అంటే దూరస్తులముగా, ఆయనతో సంబంధం లేని వారముగా ఉన్నాం. We are foreigners to the kingdom of God. దేవుని రాజ్యానికి మనం సంబంధం లేనటువంటి దూరస్తులుగా ఉన్నాం. We are strangers. మనము దేవునికి తెలియనటువంటి వారముగా ఉన్నాం. We are not a part of his kingdom. ఆయన రాజ్యములో మనం భాగమైనటువంటి వారము కాదు. We are his enemies, in fact. మనం ఆయన శత్రువులుగా ఉన్నటువంటి వారం. And it says in this passage, ఈ వచనంలో మనం చూస్తున్నాం, when we were in that condition, మనం ఆ విధమైన స్థితిలో ఉన్నప్పుడు he reconciled you ఆయన మనల్ని సమాధానపరిచాడు. in the body of his flesh through death. మరి మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడు. This alienation, this enmity was remedied in the cross. ఈ దూరస్తుడిగా ఉండేటువంటి స్వభావం, లేకపోతే దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి స్వభావం ఇప్పుడు తొలగించబడింది. Because you see, the enmity is our sin. ఎందుకంటే శత్రుత్వం ఏంటి? దేని వలన అంటే మన పాపం వలనే. What alienates for us from God is our sin. దేవుని నుండి మనల్ని దూరముగా ఉంచేటువంటిది మనలో ఉన్నటువంటి పాపమే. It's like, you take your passport and you go to a country. నీవు ఒక పాస్పోర్ట్ తీసుకొని ఒక దేశానికి వెళ్తున్నప్పుడు Somehow you manage to get on the flight and reach that country. ఏ విధం చేతనైనా సరే ఫ్లైట్ ఎక్కి నువ్వు ఆ దేశానికి వెళ్ళావు. And there the immigration officer stops you. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నిన్ను ఆపివేస్తారు. And they say you don't have a valid visa. నీవు మరి ఈ దేశంలోనికి వెళ్ళటానికి సరైనటువంటి వీసా నీ దగ్గర లేదు. How did you even come so far? నీవు ఏ విధంగా ఇంతవరకు వచ్చావు? They'll put you in cuffs and send you back. వారు నిన్ను మరలా వెనుకకు పంపించి వేస్తారు. You're not allowed. నీవు ఇక్కడ రావటానికి నీకు సంబంధం లేదు. Your sins disqualify you from entering God's kingdom. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసిన పాపాలు దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించకుండా అవి నిన్ను నిలిపివేస్తున్నాయి. Your sin nature stops you from నీ entering His పాప kingdom. స్వభావము దేవుని సన్నిధిలోనికి చేరకుండా నిన్ను ఆపివేస్తున్నాయి.
So what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He took your sins and put them in the body of his son. ఆయన నీ పాపములన్నీ తీసుకొని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేహములో పెట్టాడు. The body of his flesh. తన శరీరంలో Through death. తన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన he remedied this problem. ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. Now you're free to enter the kingdom. ఇప్పుడు నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు స్వతంత్రుడిగా ఉన్నావు. Because you put your trust in Jesus Christ. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి. He remedied this problem. ఆయన ఈ సమస్యకు విడుదల కలగజేశాడు. You who are a stranger, నీవు ఒకప్పుడు దూరస్తుడిగా ఉన్నటువంటి వాడవు. you who are an enemy, దేవునికి శత్రువుగా ఉన్నటువంటి వాడవు. he has reconciled to God. ఆయన ఇప్పుడు నిన్ను దేవునితో సమాధానపరిచాడు. Not only are you a citizen of heaven, ఇప్పుడు నీవు పరలోక రాజ్య పౌరుడు మాత్రమే కాదు గాని you're a friend of God. నీవు దేవునికి స్నేహితుడవైపోయావు. The enmity is removed. శత్రుత్వము తొలగించబడింది. All through his death. మరి తన మరణము ద్వారా శత్రుత్వం తొలగించబడింది. Look at Romans chapter 5 verse 10. రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. When we were enemies, we were reconciled to God by the death of his son. మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. No more enmity. ఇక దేవునితో మనకు ఎటువంటి శత్రుత్వము లేదు. You find a lot of Christians struggling there today in America. చాలా మంది క్రైస్తవులు అమెరికా దేశంలో ఎంతో మరి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇప్పుడు మనం చూస్తున్నాం. Right, lot of our people from India. మన భారతదేశం నుండి వెళ్ళినటువంటి చాలా మంది అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. They are being sent back. వారు తిరిగి భారతదేశానికి పంపించేయబడుతున్నారు. They are saying you are not our citizen. నీవు మీరు మా దేశ పౌరులు కాదు. And if you are here illegally, you are an enemy. మీరు అక్రమంగా మీరు ఇక్కడ ఉండటానికి ప్రయత్నిస్తే మీరు మా దేశానికి శత్రువులుగా ఎంచబడతారు. So go back, they are saying. కాబట్టి మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపిస్తున్నారు. So many Christians who went from here are living in fear. చాలా మంది క్రైస్తవులు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినటువంటి వారు భయములో నివసిస్తున్నారు. They don't know when they'll be sent back. ఎప్పుడు వారిని తిరిగి పంపించేస్తారన్న భయముతో ఉన్నారు. But in Christ, when it comes to the kingdom of God, మరి యేసుక్రీస్తులో దేవుని రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు we don't have to fear. మనం భయపడాల్సిన అవసరం లేదు. He has taken care of this problem for us. ఆయన ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేశాడు. And what is the result of it? దానికి ఫలితం ఏంటో తెలుసా? The result is now you're holy and unblameable and unreprovable in his sight. నీవు ఇప్పుడు ఆయన దృష్టిలో పరిశుద్ధుడుగా నిందారహితుడుగా నీతిమంతుడుగా అగుపడుతున్నావు. I want you to think about this. దీని గురించి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. That you are already holy in God's eyes. నీవు ఇప్పుడు దేవుని దృష్టిలో ఎప్పుడో పరిశుద్ధపరచబడ్డావు. Unblameable and unreprovable. మరి నిందారహితముగా నీవు దేవుని దృష్టిలో కనబడుతున్నావు. That's how he's going to present you one day before God. మరి ఒక రోజున మనం ఆయన సన్నిధిలో దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేవుని ఎదుట ఆ విధంగా ఆయన మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. That means the devil can never accuse you before God. అంటే నీవు దేవుని ఎదుట నిలబడినప్పుడు యేసుక్రీస్తు ద్వారా సాతానుడు నిలబడి ఇదిగో ఈయన ఫలానా పాపం చేశాడని నీ మీద నేరారోపణ చేసేటువంటి అవకాశమే లేదు. It's impossible. అది అసాధ్యం. You know why? ఎందుకో తెలుసా? Not only because you've been given the righteousness of Christ, నీకు యేసుక్రీస్తు వారి నీతి ఆపాదించబడటం మాత్రమే కాదు గాని but that sin has been dealt with in the body of Christ. నీవు చేసినటువంటి పాపము యేసుక్రీస్తు దేహములో అది కొట్టివేయబడింది. That's why అందుకొరకే this bearing of our sins in his body is no ordinary thing. మన పాపములను ఆయన శరీరంలో మోపటం అంటే అది సాధారణమైన విషయం కాదండి. That sin was condemned in his body when he was condemned. ఆయన శిక్షించబడినప్పుడు మనం చేసిన ప్రతి పాపం ఆయన శరీరంలో శిక్షించబడింది. So that we are not condemned anymore. అలాగు చేయటం ద్వారా ఇక మనమెన్నడూ కూడా శిక్షించబడం. Not only that, అది మాత్రమే కాదు, but when God looks at you, మరి దేవుడు మన వైపు చూసినప్పుడు he sees you as holy. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూస్తాడు. He sees you as unblameable. మరి నిందారహితుడిగా మనల్ని చూస్తాడు. And unreproachable, unreproved. చేసేటువంటి అవకాశం లేకుండా చేస్తాడు. In other words, when he sees you, ఆయన మనల్ని చూసినప్పుడు he looks at you just like
his son Jesus Christ. మరి నిన్ను ఎలా చూస్తాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని చూసినట్టుగానే చూస్తాడు. He doesn't see your face and mine, he sees the face of his son. ఆయన మనల్ని చూసినప్పుడు నీ నా ముఖాన్ని కాదు, మనలో యేసుక్రీస్తు ముఖాన్ని చూస్తాడు. Because only he is holy, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక, and unblameable, ఆయన మరి నేరారోపణ లేనివాడుగా ఉన్నాడు గనుక, and unreprovable. నిందారహితుడిగా ఉన్నాడు గనుక, That's what we get when we receive his righteousness. మనం ఆయన నీతిని స్వతంత్రించుకున్నప్పుడు మనం కూడా ఆయనకులాగానే దేవునికి కనబడతాం. What a wonderful thing this is. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి ఇది. Positionally we are holy, మనం ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం, righteous. నీతిమంతులముగా ఉన్నాం. We are also sanctified already in God's eyes. మనం దేవుని దృష్టిలో మనం ఎప్పుడో ప్రభు నమ్మటం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. Now we have to work it out practically in our lives on a day-to-day basis. అయితే ఇప్పుడు దైనందిన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి వీటిని మనం కొనసాగించబద్ధులమై ఉన్నాం. Christians live in fear. క్రైస్తవులు భయముతో జీవిస్తూ ఉంటారు. Most. తప్పు చేశారన్నటువంటి అపరాధ భావనతో జీవిస్తూ ఉంటారు. The Bible calls it worldly sorrow that leads to death. మరి లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణానికి దారి తీస్తుంది. Godly sorrow worketh repentance. దైవికమైనటువంటి దుఃఖము మరి పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. So a Christian is bearing the weight of his sins upon himself. క్రైస్తవుడు అనేక సార్లు తన పాపం యొక్క ఆ భారాన్ని తన మీద మోస్తూ ఉంటాడు. He will say, God cannot forgive me దేవుడు ఈ విషయంలో నన్ను క్షమించడు, because I sinned willfully. ఎందుకంటే నేను ఇష్టపూర్వకముగా పాపం చేశాను. Can you tell me the last time you sinned without your will? Can I see your hand if you've ever done that? మరి నీవెప్పుడై ఏ క్షణంలో నీవు చివరిసారి నీ ఇష్టం లేకుండా నువ్వు పాపం చేసావు, ఒకటన్నా చెప్పగలవా? Did you take that drink of whiskey in your hand and say, I will not drink it, it's not my will to drink it, and then you drink it? నీ జీవితంలో మత్తు పానీయం చేతిలో పట్టుకొని ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పుకుంటూ నువ్వేమైనా తాగుతావా? Does your hand force you to drink? నీ చెయ్యి బలవంతంగా దాన్ని నీ నోటిలోని తీసుకొని వస్తుందా? Don't tell me you sinned without your will. తెలియకుండా కొంతమంది అంటుంటాం కదా, నాకు తెలియక తప్పు చేశానని. తెలియక అలాగ నువ్వు చేయగలవా? You are doing it with your own will. అది నీ ఇష్టపూర్వకంగా నువ్వు When చేస్తున్నటువంటిది. the Bible talks in Hebrews about sinning willfully, it's not talking about these things. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నాం అన్నప్పుడు దీని గురించి కాదు నేను మాట్లాడుతాను. It's talking about taking the mark of the beast in the tribulation. అనగా శ్రమల కాలములో మృగం యొక్క ముద్రను మన మీద వేసుకోవటం, That's different. అది వేరే విషయం. If you take the mark of the beast willingly, you'll go to hell. మృగం యొక్క ముద్రను తెలిసి నీ నుదుటి మీద నువ్వు వేసుకున్నట్లయితే నీవు నరకానికే వెళ్తావు. But otherwise, every sin you commit today, అది కాకుండా నీవు ఈ లోకం ప్రతి పాపము కూడా you do it willfully. అది నీ ఇష్టపూర్వకముగా చేస్తున్నటువంటిదే. So what makes you think some sins that you've done are not forgivable? కాబట్టి నీవు చేస్తున్నటువంటి ఏ పాపము మరి క్షమించబడనటువంటిదిగా ఉన్నది. You decide that this particular sin is not going to be forgiven. ఇదిగో నా జీవితంలో ఈ పాపము క్షమించబడనటువంటిది అని చెప్పగలమా దేని గురించైనా? Who are you to decide that? అలాగూ నిర్ణయించడానికి నువ్వెవరివి? The devil uses that to bring depression into the Christian. నీ జీవితంలో కృంగుదలను తీసుకొని రావడానికి సాతానుడు నీ మనసులో కలిగిస్తున్న ఆలోచన అది. The devil uses it to bring darkness into your life. అపవాది నీ జీవితంలో చీకటి తీసుకొని రావడానికి అలాంటి ఆలోచనలను అనుమతిస్తూ ఉంటాడు. And he uses it to keep you in defeat. నిన్ను ఓటమిలో అపవాది పదే ఆలోచనలు తీసుకొని వస్తుంటాడు. ఈ పాపము క్షమించబడనటువంటిది. Your sin has been born in the body of Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ ప్రతి పాపము యేసుక్రీస్తు వారి దేహములో మోపబడింది. It was condemned in his flesh. ఆయన శరీరంలో నీ పాపానికి శిక్ష విధించబడింది. Never to be remembered by God again. మరలా దేవుడు నీవు ఫలానా పాపం చేశావని ఆయన ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోనాడు. Because it's under the blood of Jesus Christ. అది యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేయబడింది. And Christians don't realize this. క్రైస్తవులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. I'm not saying that when you sin you be happy and don't feel bad at all. నేను ఇలా చెప్పట్లేదు, నువ్వు తప్పు చేసినప్పుడు ఇక మీదట ఎప్పుడు నీలో అపరాధన భావన ఉండదు, నీవు హ్యాపీగా తిరుగుతావని నేను చెప్పట్లేదు. I'm saying that there is no sin that cannot be forgiven.
అంటే ప్రభు క్షమించలేనటువంటి పాపం ఏది లేదు అని నేను చెప్తున్నాను. There is no sin that has already been forgiven if you are a born again Christian. నీవు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు అయితే ఆయన ప్రతి పాపాన్ని ఎప్పుడో క్షమించి వేశాడని గుర్తుపెట్టుకో. But when you sin in real time in your life, నీవు నీ జీవిత కాలంలో జీవిస్తున్నప్పుడు చేసిన పాపం, when you sin at this particular moment, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు your fellowship with God is broken. నీవు అలా తప్పు చేసి రక్షించబడిన తర్వాత కూడా తప్పు చేసినప్పుడు దేవునితో నీ సహవాసం దెబ్బతింటుంది. Not your salvation, your fellowship. నీ రక్షణ దెబ్బతినది కానీ దేవునితో నీకున్న సహవాసం దెబ్బతింటుంది. So what do? అయితే నువ్వేం చేయాలి? You come to God by faith in Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి You confess your sins. నీవు చేసిన పాపాలను ఒప్పుకోవాలి. And you know what the Bible says in 1 John 1:9. మొదటి యోహాను 1:9 దేవుని వాక్యం ఏమంటే తెలుసా? When you confess, మన పాపములను మనం ఒప్పుకొనినప్పుడు you're forgiven, you're washed in the blood of Jesus Christ. మనం యేసుక్రీస్తు రక్తంలో మరలా పవిత్రపరచబడుతున్నాం. And your fellowship is restored. నీ సహవాసం దేవునితో మరలా తిరిగి సమకూర్చబడుతుంది. All this is possible because Jesus bore your sins in his body. ఇవన్నీ సాధ్యమే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ తన శరీరంలో మోసుకున్నాడు కాబట్టి ఇది సాధ్యం. It's because he has reconciled us to God. ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచాడు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. And because he has made you holy, unblameable and unreprovable నిన్ను before God. పరిశుద్ధుడిగా, నిందారహితుడిగా, నేరారోపణ లేనివాడిగా చేశాడు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. Look at a verse before we close. మనం ముగించే ముందు ఒక వచనాన్ని చూద్దాం. Hebrews chapter 10 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. We are sanctified in the past tense. మరి మనము ఆయనలో ఒక్కసారే పరిశుద్ధపరచబడ్డాం. Brethren, you have to realize this. This is the key to victory. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విజయానికి మూలము ఈ వచనమే. దీన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. You are saved in the past tense. నీవు మరి పాస్ట్ టెన్స్ లో, గతములో నీవు రక్షించబడ్డావు. You are forgiven forever in the past tense. నీవు నీ చేసినటువంటి పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకున్నావు. You're reconciled to God in the past tense. నీవు దేవునితో కూడా గతంలోనే నువ్వు సమాధానపరచబడ్డావు. You have been made holy in the past tense. నీవు గతంలోనే నీవు దేవునితో పరిశుద్ధపరచబడ్డావు. You're even sanctified in the past tense. నీవు గతంలోనే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి వచ్చావు. When is this past? ఈ గతం అనేటువంటిది ఎక్కడుంది? It is that moment when Jesus bore your sins on the cross. ఈ గతం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ క్షణానైతే నీ పాపములన్నీ సిలువలో మోసాడో అదే గతం. In his own body. ఆయన తన సొంత శరీరంలో and died in your place. ఆయన నీ స్థానంలో ఆయన సిలువలో చనిపోయాడు. That work has been accomplished. అనగా రక్షణ కార్యం యేసుక్రీస్తులో సంపూర్ణము చేయబడింది. Now you who have put your faith in Jesus ఇప్పుడు Christ, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యమందు విశ్వాసం ఉంచినటువంటి నీవు you're sanctified in God's eyes. నీవే దేవుని దృష్టిలో పరిశుద్ధపరచబడ్డావు. He looks at you as holy. ఇప్పుడు నిన్ను దేవుడు పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. But you must work out this sanctification practically on a day-to-day basis in your own life. విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను నీ దైనందిన జీవితంలో నీవు ప్రభుతో నడుస్తూ కొనసాగించాలి. Many Christians think working out your own salvation means you have to work for your salvation. మరి నీ సొంత రక్షణను కొనసాగించాలి అని అంటే చాలా మంది క్రైస్తవులు ఏమని అపోహలో ఉంటున్నారంటే నా సొంత రక్షణ కొరకు నేనే కష్టపడాలి. That's not what it means. ఆ వాక్యం యొక్క భావం అది కాదండి. Especially in the King James Bible. మరి కింగ్ జేమ్స్ బైబిల్ ని మనం పరిశీలన చేస్తే It's very clear చాలా స్పష్టంగా ఉంది. that God works in you his salvation. దేవుడు తన రక్షణను నీలో కార్యము చేసి and you take what he has done inside and you show it outside. ఆయన నీ జీవితంలో ఇచ్చినటువంటి రక్షణను నీ దైనందిన జీవితంలోను కనబరుచాలి. You're working it out practically. ఆత్మకంగా నీ రక్షణను నీవు ప్రతిదినం కనబరుస్తున్నావని అర్థం. You're living according to what Jesus did for you. అంటే ఆయన నీ కొరకు చేసిన కార్యమును బట్టి నీ జీవితంలో నడుచుకోవటం. He made you holy, so you live a holy life. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా He జీవించాలి. sanctified you, so you live a sanctified life. ఆయన నీకు పరిశుద్ధతను అనుగ్రహించాడు గనుక అదే పరిశుద్ధతను కొనసాగించాలి. He separated you from your sin
and death, you live a separated life. ఆయన పాప మరణము నుండి నిన్ను విమోచించాడు గనుక పాపానికి నువ్వు దూరముగా జీవించాలి. That's what it means. రక్షణను కొనసాగించాలి అని అంటే అర్థం ఇదే. We are sanctified by the death of Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరణము ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం. We are separated from the world, the flesh and the devil. మరి లోకము, శరీరము, మరణము నుండి మనం ప్రత్యేకించబడ్డాం. But we must work it out practically in our lives. అయితే మన ప్రభువు మనకిచ్చినటువంటి ఆ రక్షణను మన ప్రతిదినం మన జీవితంలో కొనసాగించాలి. He bore our sins in his own body. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. He bore our sins in his flesh. ఆయన మరి తన శరీరములో మన పాపములన్నిటిని మోసాడు. When he did that, ఆయన అలాగు చేసినప్పుడు those sins were condemned మన పాపములకు శిక్ష విధించబడింది by the law of God. దేవుని ధర్మశాస్త్రం ద్వారా. When that happened, అది ఎప్పుడైతే జరిగిందో the way was open for us to be reconciled to God. మనం దేవునితో సమాధానపరచబడటానికి మార్గము తెరవబడింది. The way was open for you and me to become holy in God's eyes. దేవుని దృష్టిలో నీవు నేను పరిశుద్ధులుగా తీర్చబడటానికి మార్గము సిలువ ద్వారా ఏర్పాటు చేయబడింది. If you have been sitting here and thinking while listening to this, ఈ రోజు ఈ వాక్యం వింటూ నీవు ఈ స్థలంలో కూర్చొని ఉంటే and thinking this is all theology, ఇదంతా కూడా ఒక థియాలజీ లాగా ఉన్నది. no, it's something practical God wants you to learn. ఇది థియాలజీ, వేదాంతం కాదండి. ఇది నీ జీవితంలో ఆచరణాత్మకంగా గ్రహించవలసిన విషయం. Theology doesn't mean it remains in the mind. థియాలజీ అనేటువంటిది ఏదో ఆ మనసులో నిలిచిపోయి ఉండవలసినటువంటిది కాదు. It's something that is worked out practically in your life. అది ఆచరణాత్మకంగా, క్రియారూపకంగా నీ జీవితంలో కనబరచవలసినటువంటిది. You cannot work it out if you do not even know anything about it. నీవు దాని గురించి తెలుసుకోకపోతే నీ రక్షణను ఏ విధంగా కొనసాగించగలవు? But now you know అయితే ఇప్పుడు నీవు గ్రహించావు దేవుని వాక్యం ద్వారా that God, when he gave his son Jesus Christ to die on the cross, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో మరణించడానికి అప్పగించినప్పుడు, when he bore our sins in his own body, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తానే తన శరీరమందు మన పాపములన్నీ మోసినప్పుడు, he opened a way for us to live a holy life. మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆయన ద్వారమును తెరిచాడు. Let us take a few minutes to pray silently in our hearts. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనముగా మనం ప్రార్థన చేద్దాం మన హృదయంలో. If you have never trusted Jesus Christ as your savior, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఇంకా ఇప్పటి వరకు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, maybe you trusted your baptism, బహుశా నీ బాప్తిస్మమే రక్షణని నమ్మావేమో, or fact that you were born to Christian parents. లేక నువ్వు క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టావు కాబట్టి నేను కూడా దేవుని బిడ్డను అనుకుంటున్నావేమో. Salvation is not an inheritance you receive from your parents. రక్షణ అనేటువంటిది తల్లిదండ్రుల నుండి పొందుకునేటువంటి స్వాస్యము కాదు. You're saved by grace through faith, personal faith. నీవు కృప ద్వారా విశ్వాసము చేతనే వ్యక్తిగతంగా ప్రభుల విశ్వాసముంచుట ద్వారా రక్షించబడుతున్నావు. By trusting Jesus Christ as your personal savior. యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు. Your religious life, your religion cannot save you. నీ మతపరమైన జీవితము లేక నీ మతమును నీ రక్షణలోనికి నడిపించలేదు. Your zeal cannot save you. లేక దేవుని పట్ల నీకున్న ఆసక్తి నిన్ను రక్షణలో నడిపించలేదు. Your tears cannot save you. లేక నీ కన్నీళ్లు నిన్ను రక్షణలోనికి నడిపించలేవు. Your morally upright life cannot save you. ఓ నీవు నైతికమైనటువంటి జీవితం జీవించడం ద్వారా నువ్వు రక్షణలోనికి రాలేవు. None of these things can save you. ఇవేవి కూడా నిన్ను రక్షించలేవు. Because salvation is in a person, not in a thing. ఎందుకంటే రక్షణ అనేది వ్యక్తిలో ఉన్నది, క్రియలో కాదు. And that person is Jesus Christ. ఆ వ్యక్తి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. In my hands no prize I bring. నేను నా హస్తములో ఎటువంటి వెలను ఇవ్వటం లేదని అంటున్నాడు. Simply to thy cross I cling. మరి సిలువ చెంతకు వచ్చి దాన్ని స్వీకరించటమే. Trust Jesus Christ as your savior. దేవుని బిడ్డ, యేసునందు విశ్వాసముంచు నువ్వు రక్షించబడతావు. And if you are a born again Christian, ఒకవేళ వాక్యం వింటే నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడవైతే you have to quit giving excuses నీవు సాకులు చెప్పటం మానివేయి. that you are only a human being. నువ్వు మానవ మాత్రుడనని చెప్తున్నావు. My flesh is weak. నా శరీరము బలహీనమైనది కాబట్టి. God knows all that. అవునండి, దేవునికి తెలుసు నీ శరీరం బలహీనమని. That's why he sent his son అందుకొరకే తన కుమారుణ్ణి పంపించాడు. to condemn your sin in his flesh. నీ పాపాన్ని తన శరీరంలో శిక్షించటానికి. He finished it ఆయన దాన్ని సంపూర్తి చేశాడు. and made you holy, నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు. reconciled you to నిన్ను God, దేవునితో సమాధానపరిచాడు. and gave you a living relationship with Jesus Christ. దేవునితో సజీవమైనటువంటి సంబంధం కలిగిన సహవాసాన్ని ఇచ్చాడు. Now it's possible to do what God wants you to do.
దేవుడు నిన్ను ఏమి చేయమని కోరుతున్నాడో అది చేయటానికి ఇప్పుడు నీ జీవితంలో సాధ్యమవుతుంది. But are you willing? అయితే చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? It's a matter of your will. నువ్వు ఎలా చేయగలవంటే నీ హృదయంలో ఇచ్ఛయించుకోవటం ద్వారా. Will you say to God, I am willing? దేవునితో ఈరోజు చెప్పగలవా, ప్రభువా నాకు ఇష్టమే అని చెప్పగలవా? Maybe you're afraid still. Maybe you're still afraid to take this నీవు decision. ఇంకా తీర్మానం చేయటానికి భయపడుతున్నావేమో. You say to God, దేవునితో చెప్పు, I am willing to be made willing. ప్రభువా ఇదిగో నేను ఇష్టపడటానికి నేను ఇష్టము చూపుతున్నాను. Make my heart willing నా హృదయం ఇష్టపడినట్లుగా చేయండి. and help me to surrender to your will, నీ చిత్తానికి సమర్పించుకొనగలుగునట్లుగా నాకు సహాయం చేయి. to live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. Father, I pray